టైం మధ్యాహ్నం 3 అవుతుంది మామ. ఇప్పటిదాకా భోజనానికి వెళ్ళలేదు. కారణం ఆర్డర్స్ పెద్దగా ఏమీ లేవు. రోజు సంపాదించాల్సినటువంటి టార్గెట్లో ఇప్పటికీ పావు వంతు కూడా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు నేను తీరిగ్గా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఒకటి టైం వేస్ట్ అవుతుంది, గంటన్నర పోతుంది. రెండోది ఈ ఆలోచనతో ఆర్డర్స్ లేవు అని చెప్పి ఆ భోజనం కూడా నోట్లోకి వెళ్ళదు. కాబట్టి ఇదిగోండి ఈ రోజుకి ఇలా ఈ టీతో ఈ యొక్క మిల్క్ బిస్కెట్స్తో కానిచ్చేస్తున్నాను. రోజుకి కాదు, ఈ పూటకి సాయంత్రం తింటాను. టీ అన్నది చాలా లైట్గా చెప్పుకున్నాను, ఎందుకంటే యాక్చువల్గా ఈ మిల్క్ బిస్కెట్స్లో పాలు అయితే బాగుంటుంది ముంచుకొని తినడానికి. టీ అయితే నాకు నచ్చదు. కానీ పాలు చెప్పాను అనుకోండి 15 రూపాయలు తీసుకుంటారు, 20 రూపాయలు కూడా తీసుకోవచ్చు, ఎంతో తెలియదు. టీ మీద ఎక్కువ ఉంటుంది. అదే టీ అనుకోండి 10 రూపాయలకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ టీనే కాస్త లైట్గా చెప్పుకున్నాను, పాల ఫ్లేవర్ వస్తుందని. ఈ 5 రూపాయల మిల్క్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇందులో నంచుకొని తినేస్తాను. దానికంటే ముందు కడుపు నిండా మంచినీళ్ళు తాగేస్తాను. కడుపు నిండా మంచినీళ్ళు తాగేసాను. ఇప్పుడు ఈ మిల్క్ బిస్కెట్ అనేది ఒక్కొక్కటి ఈ టీ లాంటి పాలల్లో ముంచుకొని తినేస్తాను. అప్పుడు కడుపు కాస్త ఫుల్ అవుతుంది. ఆ తర్వాత బతికుంటే 8ంటికి చూసుకోవచ్చు మామ. మళ్ళీ ఏదైనా కడుపులో కాలుతూ ఉన్నప్పుడు ప్రతిదీ అమృతంలాగే అనిపిస్తుంది, ప్రతిదీ రుచిగానే అనిపిస్తుంది. బాధ్యత అన్నది తెలియనప్పుడు, బాధ్యతలు అనేవి ఏమీ లేనప్పుడు నేను కూడా నచ్చింది తిన్నాను, తాగాను మామ. కానీ బాధ్యతలు అన్నవి ఒకసారి మెదడులో వచ్చిన తర్వాత, భుజం మీద పడిన తర్వాత కడుపు నిండా తినాలనున్నా తాగాలనున్నా తాగలేము, తినలేము. వాడికే మగ పుట్టుకు పుట్టాడని చాలామంది అంటారు. కానీ మగాడికి ఉండే కష్టాలు మగాడికి ఉంటాయి మామ. ఏది ఏమైనప్పటికీ కష్టమైన బాధ అయినా అనుభవించాలి. ఉన్న రోజు మందే, లేని రోజు మందే. పరిస్థితిని బట్టి సర్దుకొని వెళ్ళిపోవాలి మామ. పరిస్థితి బాగున్నప్పుడు జరగాలి అనే విధంగా అన్ని రోజులు జరగాలంటే కుదరదు మామ. ఆఖరి బిస్కెట్ మామ. టీ మిగిలింది, అదే లైట్ టీ మిగిలింది, తాగేస్తాను. ఈ పూటకు దీంతో ముగిచ్చేసాను మామ. విజయాలు వచ్చాయని పొంగిపోకూడదు, కష్టాలు వచ్చాయని కుంగిపోకూడదు. మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఇందాకటి దాకా ఇందులో టీ ఉంది, ఇప్పుడు ఇది ఖాళీ గ్లాస్. జీవితం కూడా అలానే మామ. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సంతోషాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం మాత్రం ప్రతిదానికి తటస్థంగా స్థిరంగా ఉంటేనే ఈ జీవితాన్ని నెగ్గుకు రాగలదు. బాయ్ మామ. ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టు మామ.